సూర్యాపేట జిల్లాలో 4 ఏళ్ల క్రితం జరిగిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిఖిల్ మృతిపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. తల్లిదండ్రుల పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాలని పేర్కొంటూ విచారణను సీబీఐకి అప్పగించింది. మరో 2 రోజుల్లో నిఖిల్ తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనుంది. తమ కుమారుడిది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపిస్తున్న ధరావత్ నిఖిల్ తల్లిదండ్రులతో ముఖాముఖి. 4 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సూర్యాపేటకు చెందిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమారుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ నిఖిల్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అయితే ఈ కేసును సీబీఐకి అప్పచెప్పింది. 4 ఏళ్ల నుంచి తమ కుమారుడి మరణం పట్ల పోరాడుతున్న నిఖిల్ తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు నిఖిల్ మరణించిన రోజు అసలు ఏం జరిగింది? సుమారు 4 సంవత్సరాల క్రితం 2022 అక్టోబర్ 9 నాడు నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిండు. సాయంత్రం 7 గంటల సమయం. నా కొడుకు లా అయిపోయింది. 26 సంవత్సరాలు నా కొడుకుకి. నా కుమారుడు వైశ్య కమ్యూనిటీకి చెందిన అమ్మాయితో రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళు నా కొడుకుని మీద కక్ష పెంచుకొని వాళ్ళు అప్పర్ క్యాస్ట్ చేయబట్టి ఎస్టీ కమ్యూనిటీ చెందిన వాళ్ళని చేయబట్టి ఎట్లాగో వీడిని తప్పియాలనే ఉద్దేశంతో మనసులో పెట్టుకొని వాళ్ళు సుపారీ మాట్లాడుకొని దోస్తుల ద్వారా పిలిపించుకొని నా కొడుకుని ఆ రోజు చంపేసి తెల్లారగట్ల మునగాల మండలం ముకుందాపురం కాలువలో పడేసారు. ఎన్ఎస్పి కాలువలో పడేస్తే 11వ తారీఖు నాడు నా కొడుకు డెడ్ బాడీ రీచ్ అయింది. సార్ ఇది వాళ్ళు తర్వాతకి విచారణ జరిపిన తర్వాత పోలీసులు ఏం చెప్పారు సార్? పోలీసు వాళ్ళు ఏం చెప్పలే, అక్కడే చూస్తామని చెప్పేసి మొత్తం ఒక సిట్ వేసి ఏం లేదు, మాకు కాలేపన చేసి మొత్తం అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పోలీసు వ్యవహారం మొత్తం గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు మొత్తం కొల్లుడై ఆ కేసును నిర్వీర్యం చేసి మొత్తం ఏం లేకుండా దాని తర్వాత మేము ఆడ 40 రోజులు అటు తిరిగి ఇటు తిరిగి డీజీపీ ఆఫీస్ పోగా అప్పుడు డీజీపీ సిఐడికి రెఫర్ చేసిండు. సిఐడి వాళ్ళు కూడా సేమ్ అదే ఏం గతంలో పోలీసు వాళ్ళు ఏం చేశారో అదే రిపోర్టు, కానీ ఏం చేయలేదు. సిడిఆర్ తీయలేదు, మన సీసీ ఫుటేజ్ తీయలేదు, ఏం చేయలేదు. ఎలాంటి ఆ కోణంలో దర్యాప్తు జరగలేదు. అక్కడ ఏం జరిగేటట్లేదని తెలుసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చి హైకోర్టులో రిట్ వేసిన, మన మానవ హక్కుల కమిషన్లో వేసిన SC/ST నేషనల్ SC/ST ఇక్కడ వేసి హైకోర్టులో రిట్ వేసి తర్వాత ఇప్పుడు మొన్న 4 సంవత్సరాల తర్వాత మొన్న మే 6వ తారీఖు నాడు హైకోర్టు వారు సిబిఐకు రెఫర్ చేయడం జరిగింది. సిబిఐ మీద 100% నమ్మకం ఉన్నది మాకు. ఆ సీసీ కాల్ డేటా, అమ్మాయి అకౌంటు, ఆమె ఫోను ఇవన్నీ తీస్తే ఈజీగా బయటపడుతుంది. ఆ కోణంలో ఎవరు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మా బాబు ఆ రోజు 9వ తారీఖు అండి నైటు, ఆదివారం డే మొత్తం మేమిద్దరం కలిసే ఉన్నాము. మమ్మీ హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళి వస్తా అని నాకు చెప్పి బయటికి వెళ్ళాడు. మా బాబు బయటికి వెళ్ళిన 10 నిమిషాలకే ఆ అమ్మాయి వచ్చి కారులో ఎక్కించుకొని వెళ్ళిందట మా బాబుని. ఆ అమ్మాయికి తాగడం అలవాటు ఉంది. ఆమె తాగడానికి నా కొడుకును వాడుకునేది ఆమె ఎప్పుడు. ఇక తీసుకుపోయారట, బీర్లు తీసుకుపోయారు, మందు తీసుకుపోయారు. ఆ పిల్ల బాగా తాగిందట. తాగేసి ఇద్దరు ఇక తీసుకొచ్చి నా కొడుకుని మా ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోయిందట. ఆమె వెళ్ళిపోయిన తర్వాత 7:30కి ఇంట్లోకి వచ్చిండు మా బాబు. ఇంట్లోకి వచ్చిండు, మమ్మీ ఏం చేస్తుర్రు, తిన్నారా ఏందని మామూలుగా మాట్లాడిండు. అయితే మనం ఇద్దరం తిన్నాము, డాడీ తిన్నాడు అని చెప్పిన తర్వాత మా బాబు 10 నిమిషాలే ఇక్కడ బర్త్డే పార్టీ ఉంది, నేను బర్త్డే పార్టీకి పోయి వస్తా మమ్మీ అనుకుంటా బయటికి వెళ్ళిండు. 10:30, 11 దాకా రాలేదు. 11 అయింది కదా నాన్న, రాలేదేందని కాల్ చేస్తే వస్తున్నా మమ్మీ 5 మినిట్స్ అన్నాడు. తిన్నావా అంటే తినలేదు. అన్నం తింటున్నా మరి నేను అంటే నా కోసం కలిపి పెట్టు, వస్తున్నా మమ్మీ అన్నాడు. 5 మినిట్స్ అన్నాడు. అదే మాట లాస్ట్. ఇక నాతో మాట్లాడలే. ఇక ఆ రోజు నైట్ లేచినాం, 2 గంటలకు చూసినాం, రాలేదు. అరే రాలేదేందని ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ భూక్యా రవి అనే అబ్బాయితోటి ఉన్నా అని నాకు 10 గంటలకు చెప్పిండు అనమాట. ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడోళ్ళు అక్కడ జారుకుర్రు. వాళ్ళంతా ప్లాన్గా చేసిరు. 15 రోజుల నుంచి నా ఇంటి చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు. కానీ ఫ్రెండ్స్ కదా, నా కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చిండు కదా అనుకున్నా. కానీ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్ తోటే ప్లాన్ చేపిస్తారని మాకు తెలియదు అనమాట. సిఐడి వాళ్ళు అయితే చేయలేదు, మా సూర్యాపేట పోలీసు వాళ్ళు అయితే మాకేం చేయలేదు. పిచ్చోళ్ళని తిప్పినట్టు మమ్మల్ని సూర్యాపేట పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిర్రు. ఇప్పుడు సిబిఐ వాళ్ళైనా చేస్తారని అనుకుంటున్నాం. ఇది నిఖిల్ తల్లిదండ్రులు అయితే చెప్తున్నది.
ఇది పక్కాగా ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగిందని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. గత 4 ఏళ్ళ కూడా న్యాయం కోసం అయితే పోరాడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించడంతో తమకు పూర్తిగా న్యాయస్థానం మీద ఖచ్చితమైన మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా సిబిఐ తమకు న్యాయం చేస్తుందని నిఖిల్ తల్లిదండ్రులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తారు. కెమెరా నరేంద్రతో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.